జరుగుతున్న సందర్భంగా 42% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో ఎలా 42% బీసీస్కు, ఎస్సీస్కు, ఎస్టీస్కు వాళ్ళ జనాభా ప్రాతిపదికగా అంటే దాదాపు అంటే సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీస్కు 42%, ఎస్సీస్కు వాళ్ళ లెక్క ప్రకారమే 17.5%, ఎస్టీస్కు 10%, అంటే 69.5% మనకు ఎట్లా సాధించుకోవాలా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో. కామారెడ్డి డిక్లరేషన్లో 42% మేము బీసీలకు స్థానిక సంస్థలలో ఇస్తాము, విద్యా ఉద్యోగాల్లో వారికి మరి సరిపోయే రిజర్వేషన్లు ఇస్తాము అని అక్కడ 42 అనలేదు, కానీ సముచిత రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. కానీ వీళ్ళందరూ పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ వాళ్ళంతా మీరు 42 అని మీరు మాట అన్నారు, మీరు మరి నాలుక నిలుపుకుంటారా కోసుకుంటారా, మాకు 42% కావాలని అందరూ గగ్గోలు పెట్టినారు. కానీ విద్యా ఉద్యోగాలలో కావాలని ఎవరికి స్పృహించలేదు, ఎవరికి డిమాండ్ చేయలేదు. కాబట్టి అటువంటి యొక్క డిమాండ్ని లేవనెత్తింది ప్రథమంగా తమిళనాడులో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ ఉంది, కానీ స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు చైతన్యపరులు, సామాజికంగా వాళ్ళకు చాలా చైతన్యం ఉంది. కాబట్టి మాకెందుకు రిజర్వేషన్స్, అగ్రకులాల వాళ్ళు అడగాల రిజర్వేషన్స్, మాకు 100కి 18% ఎస్సీలది, 1% ఎస్టీలది, మిగతా అన్ని మాయే. కాబట్టి మాకు ఏ రకమైన రిజర్వేషన్స్ వద్దు అని తమిళనాడులో లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ లేవు. దురదృష్టకరము మనకేందంటే మనకు 90% ఉన్నా కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్, సిక్స్, బుద్ధిస్ట్ ఉన్నా కూడా మనము ఇంతవరకు ఇంకా భిక్షం అడిగినట్టు అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే మనకు చైతన్యం రాలేదు. తర్వాత కులగణన మీద ఇప్పుడు మనం అసలు మా ఇంటలెక్చువల్స్, పొలిటికల్ లీడర్సు అంటే ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం, కానీ దీన్ని పొలిటికైజ్ చేస్తున్నారు కొంతమంది. అది కాబట్టి పొలిటికైజ్ చేయకుండా మా ఉద్దేశము 42% సాధించుకోవడము ఎలా అనేది నేను ముసాయిదా రాసేదానికంటే ముందు ఒక్కసారి పూర్వోత్తరాలకు వెళ్దాం. మరి స్వాతంత్రం రాకముందు భారతదేశ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసు. 500 సంవత్సరాలు ముస్లిం పాలనలో, 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మన కుల వ్యవస్థ, చాతుర్వర్ణ సిస్టము, అంటరానితనము, తర్వాత ఎక్స్ప్లాయిటేషను, ఇంజస్టిస్, తర్వాత ఏ రకమైన విచక్షణకు గురై మనకు ఏ రకమైన స్వాతంత్రం లేకుండా, వాక్ స్వాతంత్రం లేకుండా, ఆస్తి స్వాతంత్రం లేకుండా, విద్యా స్వాతంత్రం లేకుండా, కనీసం భక్తి స్వాతంత్రం లేకుండా, ఏది రాకుండా ఒక పశువులలాగా, ఒక వేరే నోరు లేని విగత జీవితలలాగా మన బతుకులు ఉండేది ఒకప్పుడు. కనీసం ఆ చట్టాలు చూస్తే మన విముక్త జాతులకు, ఈ విముక్త జాతులు ఎందుకంటారంటే వాడు క్రిమినల్ ట్రైబల్స్గా చిత్రీకరించి ట్రైబల్స్ అందరినీ, తర్వాత మన బ్రాహ్మణుడే వాడే పరిశుద్ధం చేస్తాడు. మనం పుష్పవతి అయినా పెళ్లి చేసుకున్నా కూడా అంత దుర్మార్గమైన అలవాటు ఆచారం ఒకప్పుడు ఉండేది. అటువంటి ఆచారాన్ని బ్రిటిష్ వచ్చినాక కొంతవరకు మారింది. తర్వాత విముక్త జాతులు అయినాయి, అంటే డినోటిఫైడ్ ట్రైబ్స్, క్రిమినల్ ట్రైబ్స్కి వెళ్ళి డినోటిఫైడ్ ట్రైబ్స్కి అయినాయి. తర్వాత కుల వ్యవస్థ మాత్రం పోలేదు, అంటరానితనం పోలేదు, విచక్షణ పోలేదు, మన దగ్గర హ్యూమన్ ట్రాఫికింగ్ వెళ్ళలేదు, మాల్ న్యూట్రిషను, చైల్డ్ లేబరు, ఎక్స్ప్లాయిటేషను, ఇంజస్టిస్, అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేని పరిస్థితి భారతదేశంలో ఉండేది. ఆ భారతదేశంలో ఉన్నప్పుడు అందుకనే మనకు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి మనకి విద్యతోనే ఇవన్నీ కొంతవరకు పరిష్కరించుకోవచ్చని, ఆ విద్య అందరికి విచక్షణ లేకుండా అందరిని కూడా, ఈవెన్ బ్రాహ్మణ వితంతువులను కూడా తన దగ్గర చేసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా చదివించినటువంటి మహనీయుడు మరి జ్యోతిరావు పూలే. దాని తర్వాత చదువురాని తన భార్యని ప్రథమ టీచర్గా చేసి, నేను నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నప్పుడు
మన సావిత్రిబాయి పూలేకు జ్యోతిరావు పూలేకు మరణానంతరము భారత రత్న ఇవ్వాలని నేను రికమెండ్ చేశాను. అది కానీ ఇంతవరకు భారతరత్న వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఇటువంటి విచక్షణకి గురి అయినటువంటి కేరళలో అక్కడ ఎడవా కమ్యూనిటీస్ బజార్లో ఉమ్ము వేయకూడదు, మనం ముంత కట్టుకొని వెళ్ళాలా, వెనుక తాటాకుడు కట్టుకొని ఆకు మన ప్రింట్లు కూడా ఉండొద్దు. అటువంటి స్థితి కేరళలో ఉండేది. తర్వాత మన దగ్గర కూడా భారతదేశంలో కూడా ఇటువంటి విచక్షణ ఉండేది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. నెమ్మదిగా నారాయణ గురు అనుకోండి, జ్యోతిరావు పూలే అనుకోండి, మనం ఆమ్తే అనుకోండి, ఇటువంటి ఎంతో మంది సంఘ సంస్కరణల వల్ల కొంతవరకు ధైర్యం వచ్చింది. మన దేవుణ్ణి మనం మొక్కుకునేది, మన విద్య నేర్చుకునేది, మన కొంతవరకు ఏదో మన మీద చైతన్యం వచ్చి మార్పు చెందుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్వాతంత్రము పోరాడినప్పుడు మన వాళ్ళే పోరాడినాడు. కానీ ఎవరికి స్వాతంత్రము? మన ముస్లిమ్స్ ఉన్నప్పుడు జమీందారులు వాళ్ళే, బ్రిటిష్ ఉన్నప్పుడు జమీందారులు వాళ్ళే. తెలంగాణలో 14 సంస్థానాలుంటే 12 రెడ్లై, ఒకటి వెలమలది, ఒకటి కర్ణపోళ్ళది. కాబట్టి భూమి వాళ్ళ చేతిలో ఉంది, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అందుకనే ఎలక్షన్స్ కాకముందు మేము రెడ్డి రాజులము, మేము వేలే వాళ్ళము, మీరు ఏలబడే వాళ్ళని కూడా అన్న మాటలు మనకు అందరికీ తెలుసు. కాబట్టి మార్పు ఎప్పుడు చీకటి ఉండదు, చీకటి వెలుతురు వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవరి రాజ్యం ఉండదు, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. అది ప్రకృతి యొక్క ఉన్నటువంటి యొక్క ధర్మము, న్యాయము, ఆ ప్రకృతి యొక్క విధి విధానంగా అట్లా ఉంటుంది. కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మహనీయుడు, ఎంత స్ట్రగుల్ చేసి ఆ రోజులల్లా. మరి ఈ అంబేద్కర్ మేము భారత పౌరులము, మేము భారతదేశ రాజ్యాంగాన్ని మేము ఒక సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా మేము రాసుకొని మేము మాకు అందరికీ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రేటర్నిటీ మేము ఇచ్చుకుంటామని మనం భారత రాజ్యాంగం రాసుకున్నారు. భారత రాజ్యాంగం రాసినప్పుడు ఇద్దరు మద్రాసులో ఒక అతని లేచి ఏమన్నాడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే, నేను గుడ్డివాణ్ణి కావచ్చు, చెవిటివాణ్ణి కావచ్చు, చదువు రానివాణ్ణి కావచ్చు, కానీ నా భాగం నాకు కావాలా, ఐ వాంట్ మై షేర్ అని అక్కడ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అన్నారు. కాబట్టి ఒక జాయింట్ ఫ్యామిలీ కుటుంబంలో చదువు వచ్చినోనికి, చదువు రానోనికి, తెలివి ఉన్నోనికి, తెలివి లేనోనికి అందరికి ఈక్వల్గా ఎట్లా తండ్రి పనిచేస్తాడో ఈ భారతదేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్లా ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్ అన్నిట్లో మాకు వాట కావాలి. అది మా యొక్క డిమాండ్. అది కాబట్టి అన్నిట్లో మనకు వాట కావాలంటే ప్రజాస్వామ్యంగా మాకు రిప్రజెంటేషన్ ఉండాలా, మాకు షేర్ ఉండాలా, మాకు భాగస్వామ్యం ఉండాలా. మేమెంతో మాకు కావాలనేది మా నినాదం. కాబట్టి మేమెంతో మాకు కావాలని అంటే మనం చైతన్యపరచాలా. మనకు చైతన్యపరచుకుంటే మన ఓటు మనం వేసేసుకుంటే ఈ యొక్క అడగడము, ఈ యొక్క యాచించవలసిన అవసరం లేకుండే. కానీ భారత రాజ్యాంగంలో ఇంత మనకు తెలివి లేదు కాబట్టి చైతన్యం వచ్చేంత వరకు ఒక అఫర్మేటివ్ పాలసీ, ఒక రిజర్వేషన్స్ ఫర్ ది రిప్రజెంటేషన్ కానీ అడుక్కునే తాను కాదు, మా ప్రాతినిధ్యం ఇవ్వడానికి మాకు రిజర్వేషన్స్. కానీ మన మీద బుచ్చ కాదు, మన హక్కుని మాకు మా ప్రాతినిధ్యాన్ని రిజర్వేషన్స్ రూపేణ మాత్రమే అడుగుతున్నాము. అందుకనే మన భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీ, ఏ రకమైన డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఫారం ఎడక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ద పోస్ట్ అండ్ సర్వీసెస్ అంటే ఉద్యోగాలలో మేమెంతో మాకంతా రిప్రజెంటేషన్ ఉండాలా అని అంటే మనకు భిక్షం ఇచ్చినట్టు ఆ మండల్ కమిషన్ తర్వాత 27% ఇచ్చి అందులో క్రిమిలేయర్లు పెట్టి అది డీరిజర్వ్ చేసి 27కి వెళ్ళి 10-15% మళ్ళీ సవర్ణులే తీసుకొని 10% ఉన్న అది మనకి 27కి వెళ్ళి మనల్ని గుంజుకొని లాక్కొని అంటే మన మీద మన కడుపు కొట్టి ఎట్లా అన్యాయం తరతరాలుగా వస్తుందంటే మండల్ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం మనకు న్యాయం జరగలేదు. తర్వాత సుప్రీంకోర్టులో 27% ఇంప్లిమెంట్ చేయమని అన్నా కూడా సుప్రీంకోర్టు అన్నది ఒక చేతితో 27% ఇచ్చి ఇంకో చేతితో లాక్కూడదు అని సుప్రీంకోర్టులో అన్నా కూడా తప్పుడు విధానాన్ని క్రిమిలేయర్ని అమలుపరిచి మరి వాళ్ళు డీరిజర్వ్ చేసేసి వాళ్ళే పంచుకున్నారు. మనకు సబార్డినేట్ జ్యుడిషియరీలో కొంత రిజర్వేషన్స్ ఉంది. నేను సబార్డినేట్ జ్యుడిషియరీలో ఉన్నప్పుడు
27% కాదు కదా, ఎప్పుడు 20% కంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎప్పుడు మించకపోయేది. అందులో పనికిరాలు లేదని సవరణలకే ఇద్దరు, మా మున్సిపల్ మెజిస్ట్రేట్లు కానీ డిస్ట్రిక్ట్ జడ్జిలు కానీ. నేను కమిటీలో ఉన్నప్పుడు 50% ఎస్సీ ఎస్టీ బీసీల కోట పోగా ఇంకా 25% ఓపెన్లో నేను సెలెక్ట్ చేశాను. అంటే నేను బీసీ అని ఎవరికి తెలియదు, కానీ నాకు తెలుసు కాబట్టి బీసీలకు వాళ్ళకి మెరిట్ మన దగ్గర మెరిట్ ఉంది. మెరిట్ లేని వాళ్ళు కాదు, తెలివి లేని వాళ్ళు కాదు, కానీ మనం సప్రెస్ అడుగున సప్రెస్ చేస్తారు మన వాళ్ళని. ఏ ఫీల్డ్లో అయినా కూడా ఉద్యోగస్తులు మీరందరు ఉన్నారు, మీరందరు మీ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎంత డిస్క్రిమినేషన్, పోస్టింగ్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ట్రీట్మెంట్లు కానీ మనం అంబేద్కర్ ఎట్లా విచక్షణకు గురైండో ఇప్పుడు ఆ సంతతి మనం కూడా ఇప్పటి వరకు కూడా అటువంటి విచక్షణకు అవుతుంది. నా స్థానంలో ఇంకెవరో ఉంటే నేను సుప్రీంకోర్టు జడ్జిని అవుతుంటుంది, కనీసం చీఫ్ జస్టిస్గా యాక్టింగ్నే అయినాను, కానీ రెగ్యులర్గా చీఫ్ జస్టిస్ కాకుండా కూడా కుట్ర జరిగింది. ఆ రోజులల్లో కుట్ర జరిగి మరి నాకంటే తర్వాత అయినాడు సుప్రీంకోర్టుకు వెళ్ళినాడు, పై స్థానానికి వెళ్ళినారు. అది అంటే ఈ రకంగా ప్రతి ఒక్కరికి జరుగుతుంది అన్యాయం. అయినా కూడా సామాజిక స్పృహ ఉన్నది కాబట్టి నేను ఒక గవర్నమెంట్ లీడర్గా అయినప్పుడు అయినా హైకోర్టు జడ్జి అయినప్పుడు కూడా నేను ఎవరిని అడగలేదు, యాచించలేదు, ఒక అప్లికేషన్ కూడా పెట్టలేదు. మా ఆవిడ అంటుండదు, నీకు హైకోర్టు జడ్జి అయినాక ఎవరు ఏం పోస్ట్ చేయదాన్ని, ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు, నా కాన్షియస్ ఉంది, నా రైటియేషన్ ఉంది, కానీ ఎవరిని అడుకోవాల్సిన లేదు. మధ్యరాత్రి ఉంటే నాకు ఢిల్లీకి వెళ్ళి వచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్గా ఆఫర్ చేస్తే నేను ఒప్పుకోలేదు. తెలియదు, ఆ పోస్ట్ ఏందో నాకు తెలియదు. అది యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్ ఉంటుంది, దేశానికి సేవ చేయొచ్చు అని అన్నప్పుడు నేను వెళ్ళి అది జాయిన్ అయినాను. జాయిన్ అయినప్పుడు ఈ కృష్ణమోహన్ గారు చెప్తా ఉన్నారు కదా, అది అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ వర్గీకరణ చేయమని ఒక లెటర్ రాసింది నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్కి. రాస్తే అప్పటికి 2011 సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2014 జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అయినాయి. నేను 2013 అక్టోబర్లో ఛార్జ్ తీసుకున్నాను. 2014లో వర్గీకరణ చేయమని కాంగ్రెస్ గవర్నమెంటే నాకు లెటర్ రాసింది. దానికి బీజేపీ గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు కొత్తగా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, ఆ సోషల్ జస్టిస్ ఏందో తెలియదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏందో తెలియదు, ఆర్ఎస్ఎస్కి తెలియదు, బీజేపీకి తెలియదు, కానీ మనకు తొక్కిపట్టేది అంతవరకే తెలుసు. ఇందులో ఉన్నటువంటి యొక్క అసలు ఆంతర్యం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆనెస్ట్గా వీళ్ళకు వర్గీకరణ చేయాలా, మీరు రికమెండ్ చేయండి అని నాకు లెటర్ రాసినారు. రాసినప్పుడు మీరు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ కంప్లీట్ అయినాయి, మీరు అందులో కులము లేదు, బ్యాక్వర్డ్ క్లాస్ అనేది ఒక శబ్దం లేదు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్లో. మొత్తం కాస్ట్ సెన్సస్ తీసినాడు ఎవడే కాస్ట్ ఉంది, కానీ వాడు బీసీ అనే శబ్దం లేనందువల్ల బీసీ జనాభా తేలబడలేదు అక్కడ. అందుకని నేనేమైనా ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ను పెట్టి స్టేట్ ఓబీసీ లిస్ట్ ఉన్నది, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ ఉన్నది. కాబట్టి సెంట్రల్ ఓబీసీ లిస్టులో ఎంతమంది మీరు ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ను పెట్టి ఎంతమంది బీసీలు ఉన్నారో, ఎవరెవరు బీసీలకు ఆల్రెడీ 10 కేటగిరీస్ 10 స్టేట్లలో కేటగిరీస్ ఉన్నాయి. మన దగ్గర ఏబిసిడి ఉంది, వేరే దగ్గర మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ ఉంది, వేరే దగ్గర మూడు కేటగిరీస్ ఉన్నాయి. కాబట్టి మీరు 2 సమన్వయం చేసి ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంత జనాభా ఉందో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్లో ప్రతి కులం యొక్క పర్టికులర్స్ ఇస్తే నేను సైంటిఫిక్గా నేను వర్గీకరణ రికమెండేషన్ చేస్తానని అన్నాను. అప్పుడు పానగర్య ఆయనని ఓన్లీ అపాయింట్ చేసినారు, కానీ ఆయనకు నిధులు ఇవ్వలేదు. ఆయన నాకు ఏమన్నారంటే, మీకు కంప్లీట్గా మీకు యాక్సెస్ ఇస్తాము సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్, మీరే స్టడీ చేసుకొని మీరు వర్గీకరణ చేయండి అన్నారు. కానీ దానికి యాక్సెస్ నాకు ఇవ్వలేదు నేషనల్ కమిషన్కి. పానగరిగా కూడా మాకేం కల్పించలేదు. ఆయన మధ్యంతరంలో వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మీరు తర్వాత వాళ్ళ బుద్ధి మారింది. వీళ్ళ పబ్లిష్ చేసేది ఇష్టం లేదు, వర్గీకరణ చేసేది ఇష్టం లేదు అని బుద్ధి మారిన తర్వాత నేను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు నేను రికమెండ్ చేశాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భిక్షాసన చేసే వాళ్ళు ఉన్నారు. మనకు 50% ఆఫ్ ది నామడిక్ సెమీ నామడిక్ డినోటిఫైడ్ ట్రైబ్స్ ఓబీసీ లిస్టులో ఉన్నారు. మిగతా 50% ఎస్సీ ఎస్టీలో కలిసినారు. ఎస్సీ ఎస్టీలో కలిసిన వాళ్ళకి ఇంతో అంత వాళ్లకు రిజర్వేషన్స్ వస్తున్నాయి. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న డిఎన్టీస్కి అన్యాయంగా ఉన్నది వాళ్ళది. ఇంకా దొమ్మరిగడ్డలు వేసుకుంటూ ఢిల్లీ వీధులలో అక్కడిక్కడ తీగ మీద నడుచుకుంటూ కోతలాడుకుంటూ
ఏదో మన దేశదిమ్మరులు అవి ఇవన్నీ అటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్లకు ఎస్సీ ఎస్టీలతో సమానంగా రిజర్వేషన్స్ కల్పించాలని నేను ఆ రోజు రికమెండేషన్ చేయడం జరిగింది. ఒక డిఎన్టీ ఆయన ఆర్ఎస్ఎస్ ఆయనకు డిఎన్టీకి చైర్మన్ ఉండే, ఆయనకు దమ్ము ధైర్యం లేదు ఏం రికమెండేషన్ చేయడానికి. కానీ నేను డిఎన్టీకి రికమెండేషన్ చేసుకుంటూ నేను బీసీలలో కనీసం ఒక 3 విభాగాలు చేయండి, బ్యాక్వర్డ్ క్లాసెస్, మోర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని 3 విభాగాలుగా మన అంతరామన్ కమిషన్ ఆధారంగా ఆ రికమెండేషన్ కూడా ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత దాని మీద లాభం తీసుకొని ఒక మభ్యపెట్టి ఉత్తరప్రదేశ్లో మేము మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు కొన్ని సీట్లు ఇస్తాము, వర్గీకరణ చేస్తామని మోదీ ఆ కృష్ణమౌర్య అతను ఎంటబెట్టుకుని తిరిగిన 2015లో ఆయనని ముఖ్యమంత్రి చేస్తానని అక్కడ బీసీలను విడదీసి ఉత్తరప్రదేశ్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ మేము వర్గీకరణ చేస్తామని వాళ్ళు గెలిచి బీజేపీ అప్పుడు ఆదిత్యనాథ్ని ముఖ్యమంత్రి పెట్టి మా తలకాయల మీద కూర్చుని పెట్టినాడు ఆయన. అక్కడ బీసీలకు ఒరిగేది ఏం లేదు, బీసీలకు ఏం న్యాయం జరగట్లేదు. దాని తర్వాత బీహారు. ఇప్పుడు మనం బీహార్కి వద్దాం. బీహార్కి వస్తే నేను చెప్పిన ఇప్పుడు మనకు ఎట్లయితే ఎస్సీలల్లో కూడా అభివృద్ధి చెందిన ఎస్సీలు వర్గీకరణ వద్దంటారో బీసీలల్లో కూడా అభివృద్ధి చెందిన కులాలు వర్గీకరణకు ఒప్పుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కుర్మి, యాదవ్ కొంచెం అగ్రకులాలు ఏదైతే బీసీ ఫలాలు వాళ్ళు పొందుతున్నారో వాళ్లకు వర్గీకరణ ఇష్టం లేదు నేషనల్ లెవెల్లో. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లకు వాళ్ళకి న్యాయం ఇవ్వాలని అన్నప్పుడు అక్కడ ఉంది. తర్వాత ఈవెన్ మీకు గ్రీవియన్సెస్ ఉంది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లకు, మనకు బీహార్లో అయినా కూడా ఉత్తరప్రదేశ్లో అయినా కూడా మాకు అన్యాయం జరగలేదని ఈవెన్ బీఎస్పీ మీద కూడా ఎస్సీలలో ఒక వర్గానికే న్యాయం జరిగింది. బీసీలలో మనం ఉత్తరప్రదేశ్లో 73 బీసీ కులాలు ఉంటే 68కి అన్యాయం జరిగింది, 5 కులాలకే న్యాయం జరిగింది. అందుకని బీఎస్పీ ఓడిపోయింది, ఎస్పీ ఓడిపోయింది. తర్వాత ఆయన మరి బీహార్లో వచ్చినాడు. బీహార్లో వచ్చినప్పుడు కులగణన పగడ్బందీగా జరిగింది. కులగణన పగడ్బందీగా జరిగినప్పుడు మరి మనకు తమిళనాడు యాక్ట్ మనకు ముందు ఉంది. మరి నితీష్ కుమార్ నిజంగా హానెస్ట్ సిన్సియర్ ఛాంపియన్ అయితే మరి తమిళనాడు తరహా లాంటి యాక్ట్ని తయారు చేసి పార్లమెంట్కి పంపి 9th షెడ్యూల్లో చేర్పించుకున్నట్లయితే అక్కడ జరిగేది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ 9 మంది జడ్జిమెంట్లు ఉన్నటువంటి ఇంద్రసాని కేసు ఉంది, అట్లే కృష్ణమూర్తి కేసు ఉంది, వికాసరావు గవాలి కేసు ఉంది. ప్రతి కేసులో కూడా 50% దాటకూడదని ఒక సుప్రీంకోర్టు లిమిట్ పెట్టినారు. 50% దాటకూడదు అని అంటే రాజ్యాంగంలోనే వెలుసుబాటు ఉంది. 50% దాటేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఓవర్ రూల్ చేసేది చట్టసభలకు ఉంది. కాబట్టి మనకు తమిళనాడు 92లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, 1980లో మండల్ కమిషన్ ఇచ్చినారు, 90లో ఇంప్లిమెంట్ చేస్తామని విపి సింగ్ అన్నాడు. అది కోర్టులోకి వెళ్ళి మండల్కు వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం వచ్చింది. దాని తర్వాత సుప్రీంకోర్టు 27% సమర్థించింది. సమర్థించిన తర్వాత 89 నుంచే తమిళనాడులో 1989 నుంచే తమిళనాడులో 69% అమలవుతుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 20%, బ్యాక్వర్డ్ క్లాసెస్ 30%, 50% బీసీలకి, 18% ఎస్సీలకి, 1% ఎస్టీకి, 69% 1989 నుంచి తమిళనాడులో అవుతుంది. మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినాక, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక కూడా వాళ్ళ రిజర్వేషన్స్ రక్షించుకోవడానికి వాళ్ళకు సమగ్రమైన చట్టం చేసి పార్లమెంటుకు పంపి రాష్ట్రపతి ఆమోదానికి పంపి అప్పుడు వాళ్ళు మొత్తం తమిళనాడులో ఎన్నో ఉద్యమాలు, ఆపోజిషన్ పార్టీలు తమిళనాడు దిగ్బంధించేటువంటి, ఇప్పుడు విశారదనం మహారాజ్ చెప్పినాడు కదా, ఒక భూకంపం సృష్టించినట్టు వాతావరణం సృష్టించి వాళ్ళు వణికిపోయి కేంద్రంలో క్యాబినెట్ క్లియర్ చేసింది, ఉభయ సభలు వెంటనే క్లియర్ చేసింది, ప్రెసిడెంట్ ఎసెట్టింది ఇచ్చింది. అప్పుడు 9th షెడ్యూల్లో కలిపింది. 9th షెడ్యూల్లో దాదాపు 280 చట్టాలు ఉన్నాయి. మన ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మన దగ్గర 5-6 తెలంగాణ ఉన్నాయి. అట్లే ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళి 9th షెడ్యూల్లో కలిపితే ఏ కోర్టు కూడా కొట్టివేయడానికి వీలు లేకుండా మనకు రాజ్యాంగము వెసులుబాటు ఉంది. ఆర్టికల్ 31B ప్రకారం ఇటువంటి చట్టం, 31C ప్రకారం ఇటువంటి చట్టం చేస్తే దాని ఆర్టికల్ 14కి వ్యతిరేకం ఉందని కానీ, ఆర్టికల్ 19కి వ్యతిరేకం ఉందని కానీ,
లేకపోతే మా హక్కు పోయిందని కానీ, మా యొక్క ఛాన్సెస్ తగ్గినాయని కానీ, మా యొక్క ఏ గ్రౌండ్ మీద కొట్టివేయడానికి వీలు లేకుండా ఆర్టికల్ 31C అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రావిజన్ ఆర్టికల్ అది నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇంతవరకు ఆర్టికల్ 19 షెడ్యూల్లో కలిపినటువంటి ఏ చట్టాన్ని కూడా ఇంతవరకు ఏ సుప్రీంకోర్టు టచ్ చేయలేదు, కొట్లాడలేదు. ఒకవేళ అటువంటి కొట్లాడితే పెద్ద రిఫ్ట్ వస్తుంది భారతదేశంలో. మీకు సుప్రీంకోర్టు గొప్పనా, మాకు పార్లమెంట్ గొప్పనా, అసెంబ్లీ గొప్పదా అన్నది. కాబట్టి అటువంటి ధైర్యం కూడా సుప్రీంకోర్టు చేయదు, ఏ కోర్టులు కూడా చేయదు. కాబట్టి మనకు ముందున్న సమస్య 42% బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద ఇప్పుడు మనం సాధించుకోకపోతే విద్యా ఉద్యోగాలలో ఎప్పుడు సాధించుకోము. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% మనం సాధించుకోవాలంటే ఈ పొలిటికల్ మనకు పాలిటిక్స్తో సంబంధం లేదు. మనకి ఇప్పుడు ఆల్రెడీ చెప్పినారు, బీజేపీకి సదుద్దేశం లేదు. ఎందుకంటే వాళ్ళకి చాతుర్వర్ణ సిస్టమ్ కావాలి, కుల వ్యవస్థ కావాలా, ఆధిపత్య కులాలు వేరే ఉండాలా, ఏలబడిన వేరే ఉండాలా అనేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ గైడెడ్ బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం. బీసీ మనం ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకున్నంత మాత్రాన అటువంటి యొక్క ఛాయలు మాత్రం ఏం కనబడవు. ఎందుకనంటే ఆయన ఆర్ఎస్ఎస్ చేతిలో ఉంటాడు, కానీ ఆయన బీసీల మీద మన ఇష్టంతోనే ఉండడు. దానికి దృష్టాంతరాలు ఏందనంటే మనకి ఎన్నో మనకు కులగణన చేయము, వర్గీకరణ చేయము. మనకు చెప్పడానికే మీరు ఉద్యోగం చేస్తే మేము చేస్తానంటాడు. ఉద్యమం చేస్తే ఆయన చేసేది ఆయన తాత చేస్తాడు. కాబట్టి విషాదరు అన్నట్టు మనం ఉద్యమం చేస్తే ఎవడున్నా కూడా ఆ సీట్లు చేస్తాడు. కాబట్టి ఉద్యమం బాట మనం పట్టాల్సిందే. ఈ లోపల మనం ఇచ్చేదానికి మనం పుచ్చుకోవాల్సిందే. ఇవ్వడానికి ఏదైతే ప్రామిస్ చేసినారో 42% స్థాపించుకోవడానికి ఇప్పుడు బీహార్లో సరి అయిన కులగణన చేసి ఇటువంటి చట్టాన్ని తయారు చేయలేదు. ఇటువంటి చట్టాన్ని మనం రూపొందించుకున్నాం. ఇప్పుడు రూపొందించుకొని కనీసం ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్ని మోసాలు చేసిందో మనకు తెలుసు. ఎన్ని మోసాలు చేసిందో అసలు కులగణన సమగ్ర కుటుంబ సర్వేకు ఒక జీవో లేదు, ఒక మెమో లేదు, కనీసం గవర్నమెంట్ ఆర్డర్ లేదు. దానికి ఆయన దొరవారు మరి గడిలో కూర్చొని ఆయన సొంతము తెలుసుకోవడానికి ఎవరి పరిస్థితులు ఎట్లా ఉంది, ఎట్లా చాకచక్యం చేసి ఆయన ఒక చక్రం తిప్పాలనేది ఒక దురుద్దేశంతోనే అది రియల్ చేసుకున్నాడు. అందులో జెన్యూనిటీ ఉంది, సత్యం ఉంది. కానీ ఆయనకు మరి బయట పెడితే ఎక్కడ ఉద్యమం లేస్తుందో ఈ ఉసిరికాయ మూటలు ఈ బీసీలు ఇప్పేస్తే మొత్తం 100 కులాలు ఎక్కడ పోతాయని ఎన్నోసార్లు ఆయన అన్నాడు, ఆయన బిడ్డ అన్నాడు, ఆయన కొడుకు అన్నాడు, ఆయన అల్లుడు అన్నాడు. కాబట్టి అది తప్పు అని మనం నిర్ణయించుకోవాలి. ఎంత మనకు వాళ్ళు చేసినా కూడా మనం తప్పని మన వాళ్ళే ఆయన గొడ్డలికి మన కామలే ఉంటాయి, మన వాళ్ళే మనల్ని నరుకుతారు. అట్లా బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ అయితే చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు మొదటి నుంచి ఇంతో అంతో కాంగ్రెస్ మన విశారదన్ అన్నట్లు కాంగ్రెస్కు అక్కడ భారత్ జోడో యాత్ర పెట్టి ఆయన మేము రాహుల్ గాంధీని 36 ఆర్గనైజేషన్స్ తీసుకొని పోయి నేను ఆయన కలిపి కులగణన చేయాలా, మేమెంతో మాకు వాట ఇవ్వాలా, మాకు అన్నిట్లా ఆధిపత్యం కావాలా అన్నప్పుడు ఆయన కూడా ఆనెస్ట్గా హామీ ఇచ్చి నేను ఇండియా గఠబంధన్కి మేము ఆయనతో పాటు 3 మీటింగ్లలో నేను ఆయన దయాస్ మీద నేను పాల్గొని ఇంతో అంతో మనకు ఇండియా గఠబంధన్కి కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినాయి పార్లమెంట్లో. బీజేపీ దమ్ములు కొంచెం ఉడిగిపోయినాయి. ఆయన దయాదాక్షిణ్యుల మీద, బాబు దయాదాక్షిణ్యుల మీద, ఆయన నితీష్ కుమార్ దయాదాక్షిణ్యుల మీద మోడీ రాజ్యం వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సరి అయిన సమయం. మా డిమాండ్ ఆల్ ఇండియాలో ఏంటంటే నితీష్ కుమార్ ఇప్పుడైనా ఇటువంటి చట్టాన్ని చేసి నువ్వు 9th షెడ్యూల్ కలపడానికి నీకు సువర్ణ అవకాశం కలుపుకోవాలని నా యొక్క ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆర్గనైజ్ యూనిట్స్ బీహార్లో ఉంది, పంజాబ్ ఉంది, హర్యానాలో ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, మన తెలంగాణలో ఉంది, తర్వాత కేరళలో ఉంది. అక్కడ మనకంటే ఎక్కువ ఇప్పుడు భారతదేశంలో చైతన్యమయ్యి ఈ యొక్క చట్టము, ఈ యొక్క ముసాయిదాని ఆ యొక్క రాష్ట్రాలకు అనుగుణంగా అనువదించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాయి. కానీ మన దగ్గర ఇంకా మొదటికే కొట్లాడుతున్నాం. కానీ ఇటువంటి చట్టాన్ని ఎట్లా సాధించుకోవడని
ఒక కన్స్ట్రక్టివ్గా మనం అందరం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకని నా యొక్క సలహా ఏంటంటే ఇప్పుడు తప్పుల తడక అయినా కూడా 3 జీవోల ప్రకారం కులగణన చేసిండ్రు. ఒకటేమో కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు మరి ఆయనకే డెడికేటెడ్ కమిషన్ అని ఆయనకు కొంచెం అధికారం ఇచ్చినట్లు ఇచ్చి మీరు కులగణన చేయమన్నారు. మన బీసీ కమిషన్కు డెడికేటెడ్ కమిషన్ డిజిగ్నేషన్ ఇచ్చి కూడా చేయొచ్చు, చేస్తే అది చెల్లుతుంది. మధ్యప్రదేశ్లో అట్లే చేసిండ్రు, తర్వాత మహారాష్ట్రలో 2 కలిసి చేసినారు. కాబట్టి అది చేయలేదు ఆయనకు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈయన ఇష్టం లేదు కాబట్టి, ఈయన టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి మాయాసొంటి పదవులు ఉన్నా కూడా ఏ గవర్నమెంట్లో మేము చేస్తే దానికి అంటగట్టే రంగు పూసే అలవాటు ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వలేదు. ఇవ్వకపోతే అసలు డెడికేటెడ్ కమిషన్కి కులగణన చేసే అధికారం లేదు. కులగణన ఉన్న లిస్టుని మాత్రము పరిశీలించి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఆ యొక్క జిల్లాల కాన్స్టిట్యున్సీలో ఉందా లేదా, తర్వాత ఇంపెరికల్ డేటా ఉందా, ఇప్పటికి కూడా వాళ్ళు బీసీలేనా కాదా, తర్వాత 50% దాటకూడదు. ఈ 3 కండిషన్లు నిర్ణయించడానికి మాత్రమే డెడికేటెడ్ కమిషన్. కానీ డెడికేషన్ కమిషన్ ఏదో పొడుస్తుంది ఏదో చేస్తుంది అనుకోవడము పొరపాటు. కులగణన ఏదైతే ప్లానింగ్ కమిషన్ చేసిందో, ఏదైతే బీసీ కమిషన్ చేస్తుందో, మనం కృష్ణమోహన్ అన్నట్లు 2011 సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉన్నాయి, మనం దాన్ని మనం స్వీకరించవచ్చును. 2011 కాస్ట్ సెన్సస్ మన అధికారులు చేసిండ్రు, మన అధీనంలో ఉన్నాయి. అది మనం లీగల్గా మనం అడగవచ్చును, కేంద్ర ప్రభుత్వం అడిగి అది తీసుకోవచ్చును. పోనీ 2011 మనకు 99% కరెక్ట్ ఉంది కదా, దాని ప్రకారమే మన చట్టం చేయడానికి కులగణన అవసరమే లేదు. కులగణన ఈ తప్పులు తడుకున్నా కూడా చట్టం చేయొచ్చు. తమిళనాడు గవర్నమెంట్లో ఏ కులగణన జరగలేదు, 89లో జరగలేదు, చట్టం చేసినప్పుడు 94లో జరగలేదు. ఇప్పుడు తప్పులు తడక ఉంటే అండ్ల కూరుకొని పోయి ఊబిలో మా వాళ్ళందరూ పోతా ఉన్నారు. ఈ చట్టం చేయడానికి ఇవన్నీ ఏం అవసరం లేదు. మనకు 50% దాటి ఉన్నదా లేదా అంతవరకు నిర్ధారించే ఒక ప్రామాణికమైన లెక్కలు కావాలా. ఆ లెక్కలు 2011లో ఉన్నాయి, 2000 మన సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నాయి, ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ దగ్గర ఉన్నది, ప్లానింగ్ కమిషన్లో ఉంది, బీసీ కమిషన్లో ఉంది. సమన్వయపరచుకొని కొంచెం గొప్ప ఉంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్ళి చిత్తశుద్ధి లేకుండే. మా మురళీ మనోహర్ అన్నట్లు మనకు 1 year 3 months అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఏం చేస్తున్నారా? మా విశారదన్ అన్నట్లు అక్కడ హైకమాండ్ చెప్పినా కూడా వినరు. మనము ఆ స్థితిలో కూర్చున్నా కూడా మనం వినము. మనం అధికారాలు పోతున్నాయి, మనకు ఎవడోడ్చి పాలోడొచ్చి మనకు పంచుకున్నామంటే ఎందుకింటాం? మనం వినము. కాబట్టి వినేటట్లు మనం అందరం మూకమ్మడిగా నిజంగా యుద్ధమే ప్రకటించి, నా పిలుపు ఏంటంటే 42%కు మనకు 69.5%కు మీరు చట్టం తేంది 9th షెడ్యూల్ కల్పమని గవర్నమెంట్కు ఆఫ్ ఇండియాకు పంపండి. మీరు ఎలక్షన్స్ పెట్టకూడదు. మీరు ప్రైవేట్గా 42% ఇచ్చి మిగతా పార్టీలు కూడా మీరే ఇవ్వని అని అంటే అటువంటి రిజర్వేషన్స్ మాకు వద్దు. మాకు చట్ట ప్రకారమైన రిజర్వేషన్స్ కావాలా. చట్ట ప్రకారం మీరు యాక్ట్ చేయండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపండి. బీజేపీ ఒకవేళ తొక్కిపట్టి ఇస్తే అప్పుడు మీరు పార్టీ పరంగా 40% ఇచ్చి మా వాళ్ళని గెలిపించుకోండి. కానీ చట్టం చేయకుండా మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్కి పంపకుండా మాత్రము మీరు రాద్ధాంతరం చేస్తే మాత్రం బీసీలు ఊరుకోరు. బీసీ చైతన్యమైంది. బీసీ నిజంగా ఒక డేగ కండ్లు పెట్టుకొని ఒక ఉద్యమము, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరికీ ఒక చైతన్యం, పొలిటికల్ పార్టీ దయ వల్ల, వాళ్ళ యొక్క చైతన్యం వల్ల ఇప్పటికీ బీఆర్ఎస్కి బుద్ధి రాలేదు. ఇప్పటికీ వేలమదొరలు ఈ యొక్క బీసీ కులగణన కానీ చట్టం కానీ ఇప్పటికి చట్టం అందరికంటే ముందు నా దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు సలహాకు వచ్చిండ్రు. మధుసూదన చారి, శ్రీనివాస్ గౌడ్, వాళ్ళ మొత్తం మేధావులు బీసీ లీడర్లు అంతా వచ్చిండ్రు. ఆయన మన ఎంపీ గారు, ఫార్మర్ ఎంపీ వరకు వాళ్ళందరూ వచ్చిండ్రు. నేను చెప్పిన ఇటువంటి చట్టాన్ని చేసుకుంటే వీలవుతుందని. కానీ ఇప్పటి వరకు అటువంటి చట్టాన్ని చేయమని వాళ్ళు ఒకరు అడగరు. అంటే ఏం చిత్తశుద్ధి ఉన్నది వాళ్ళకు? ఇక్కడనేమో కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉన్నా పాలకులు చిత్తశుద్ధి లేదన్నందువల్ల ఇట్లా దాని జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది,
ఇంకా 4 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి వీళ్ళతో మనం చేయించుకొని రాహుల్ గాంధీ ఈ దిశగా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా మారుతారు. నేను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు నిజంగా హానెస్ట్గా అన్నాడు, అన్నా నేను మీకు మాటిస్తున్నాను, నేను 42% చట్టం పెడతా మన అసెంబ్లీలో, నేను ప్రెసిడెంట్ ఎస్ఆర్టీకి పంపుతా, 42% ఇంప్లిమెంట్ చేస్తానని అన్నాడు. కాకపోతే మనవాళ్ళు తొందర ఏంటి తొందర, మనం ఇందులో తప్పుల తడుకుందని ఇందులో ఇరుక్కోపోతున్నాం కానీ 42%కి మనం అడగట్లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ మేము చేస్తాం కానీ ఇది ఇందులో కొంచెం మీల ప్రజాప్రాయం చాలా మాకు వ్యతిరేకమైన ఒక భావజాలం పెరిగింది, దాన్ని నివృత్తి చేసుకొని మేము సరిదిద్దుకొని ముందుకు వెళ్తామని అంటున్నారు. కానీ ఇక్కడ పెద్ద డిస్ప్యూట్ లేదు, ఇక్కడ పెద్ద అంతరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది సుఖాంతం అవుతుందని అనుకుంటున్నాను. మనకి ఇటువంటి చట్టము వీళ్ళు తయారు చేస్తారని నేను అనుకుంటున్నాను.